వెల్కమ్ టు చేపకథ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము ఈ వీడియోలో ఆర్టికల్స్ అనే గ్రామర్ చాప్టర్ గురించి చూద్దామండి. ఇంట్రొడక్షన్. ఓకే, సో ఏంటండి ఆర్టికల్స్. సో ఆర్టికల్స్, అసలు ఆర్టికల్స్ అంటే ఏంటండి? ఆర్టికల్స్ అంటే ఉపపదాలు అని అర్థం అండి. ఉపపదాలు, సబార్డినేట్ వర్డ్స్. ఓకే, సో ఆర్టికల్స్ అంటే అర్థం ఏంటంటే ఉపపదాలు, సబార్డినేట్ వర్డ్స్. అలాగే ఆర్టికల్స్ మనం జనరల్గా వస్తువులను కూడా ఆర్టికల్స్ అని పిలుస్తూ ఉంటామండి. కానీ గ్రామటికల్గా మనకు ఉపపదాలు అని అర్థం అండి. మరి వేటిని ఆర్టికల్స్ అంటాము మనము అంటే ఏ అండ్ ద, ఈ మూడు పదాలను మనం ఇంగ్లీష్లో ఏమంటామమ్మా అంటే ఆర్టికల్స్. ఏ అండ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఓకే, సో ఈ మూడుని మనం ఏమంటామమ్మా అంటే ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఏమని పిలుస్తున్నాము? ఆర్టికల్స్. మరి ఈ ఏ అండ్ దాని మూడు పదాలు రెండు భాగాలుగా విభజించడం జరుగుతుందండి. ఈ మూడు పదాలను కలిపి మళ్ళీ మనము ఎన్ని భాగాలకు డివైడ్ చేస్తున్నామమ్మా? 2 కాయిన్స్కి డివైడ్ అవుతున్నది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆర్టికల్స్ అనేవి రెండు భాగాలుగా విభజించడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, 2 కాయిన్స్. హౌ మెనీ కాయిన్స్? 2 కాయిన్స్ అండి. రెండు భాగాలుగా విభజిస్తున్నాం ఆర్టికల్స్ని. ఓకే, ఎన్ని భాగాలు విభజిస్తున్నాం ఆర్టికల్స్ని? మనము రెండు భాగాలుగా విభజిస్తున్నామండి. ఒకటి నెంబర్ 1 ఏంటి? ఫస్ట్ వన్ ఇండిఫినెంట్ ఆర్టికల్. సో ఇండిఫినెంట్ ఆర్టికల్ అని పిలుస్తున్నాము ఒక దాన్ని. రెండో దాన్ని ఏమని పిలుస్తున్నామండి మనము? సో డిఫినెంట్ ఆర్టికల్. సో ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అండ్ డిఫినెంట్ ఆర్టికల్స్. ఇండిఫినెంట్ ఆర్టికల్కు డిఫినెంట్ ఆర్టికల్స్కి డిఫరెన్సెస్ ఏంటండి? సో ఇండిఫినెంట్ ఆర్టికల్ అంటే అనిశ్చితమైనవి, అంటే ఖచ్చితంగా నిర్దేశించి చెప్పలేవు కాబట్టి వీటిని అందుకే ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అని అంటామండి. ఇండిఫినెంట్ ఆర్టికల్స్ ఏవేవి బెటర్ మరి అంటే? సో ఇండిఫినెంట్ ఆర్టికల్స్ ఏంటంటమ్మా మనకు అంటే ఏ అండ్ యాన్. ఏ అండ్ యాన్ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అని పిలుస్తామమ్మా. ఎందుకు ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అంటున్నాం ఇక్కడ? ఖచ్చితంగా నిర్దేశించి చెప్పలేవు కాబట్టి అందుకే వీటిని ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అంటున్నామమ్మా. మరి డిఫరెంట్ ఆర్టికల్ అంటే ఏంటమ్మా? దాని డిఫరెంట్ ఆర్టికల్ అంటున్నామమ్మా. సో ఎందుకు డిఫరెంట్ ఆర్టికల్ అంటున్నాం, ఎందుకు ఇండిఫినెంట్ ఆర్టికల్ అంటున్నాము అని తేడాను మనము డెఫినేషన్తో సహా చాలా క్లియర్గా ఇప్పుడు చూద్దామండి. రైట్, సో ఫస్ట్ వన్ ఇండిఫినెంట్ ఆర్టికల్ అంటే ఏంటి? అనిశ్చితమైనవి అని అర్థం అండి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఏం చూద్దామండి మనం? ఫస్ట్ నెంబర్ 1 ఇండిఫినెంట్ ఆర్టికల్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దామండి. మరి ఈ ఇండిఫినెంట్ ఆర్టికల్స్ ఏం మెన్షన్ చేస్తాం మనకు చూద్దాం. ఇండిఫినెంట్ ఆర్టికల్స్ ఏంటమ్మా అంటే ఇట్ రిఫర్స్ ఇండిఫినెంట్ ద పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఇండిఫినెంట్ ఆర్టికల్స్. ఓకే, అనిశ్చితమైనవి. సో అనిశ్చితమైన, ఖచ్చితంగా నిర్దేశించి చెప్పలేవి ఇవి. అందుకే వీటిని ఏమన్నామమ్మా మనం ఇక్కడ? ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అని చెప్తున్నామమ్మా. ఏమంటున్నాడు ఇక్కడ మనకు? ఇట్ రిఫర్స్. ఓకే, ఇట్ రిఫర్స్ ఇండిఫినెంట్ అంటే ఫలానా అని మాత్రమే చెప్తాది. ఖచ్చితంగా నిర్దేశించి ఒక పర్సన్ని కానీ, ఒక స్థలాన్ని కానీ, ఒక వస్తువును కానీ చెప్పదు. ఓకే, ఖచ్చితంగా నిర్దేశించి ఒక వ్యక్తిని కానీ, ఒక స్థలాన్ని కానీ చెప్పబడదు. ఫలానా అని చెప్పబడుతుంది. అందుకే వీటిని ఏమన్నామమ్మా మనము అంటే ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అని పిలిచాం బెట. ఏమన్నాము? ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అంటే ఖచ్చితంగా నిర్దేశించి చెప్పలేవు కాబట్టి అందుకే వీటిని ఏమన్నాం మనం అంటే ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అని పిలిచాము. ఓకేనా? ఎందుకు ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అన్నామంటున్నాము? ఖచ్చితంగా నిర్దేశించి చెప్పలేవు కాబట్టి అందుకే వీటిని మనం ఏమన్నామంటే
ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అని పిలుస్తూ ఉన్నాం మేము. ఏంటేంటివి అవి? ఏ అండ్ ఈ రెండింటిని మనం ఏమంటున్నామంటే ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అని పిలుస్తున్నాం. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ డాష్ ఏ బాయ్ అన్నాం అనుకోండి. ఇక్కడ ఏ బాయ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? మనకు చాలా సందర్భాల్లో చాలా ఇన్స్టిట్యూట్లో ఏం చెప్తూ ఉంటారు, చిన్నగా ఉన్నప్పటి నుండి మనం నేర్చుకున్నప్పుడు కూడా గ్రామర్లో ఏ బాయ్ అంటే ఒక బాలుడు అని చెప్పి ఉంటారు. మనం అలాగే నేర్చుకొని ఉంటాం. దిస్ ఈజ్ రాంగ్. ఏ బాయ్ అంటే ఎనీ వన్ బాయ్ అని అర్థమండి. ఎందుకు? ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అనేవి ఖచ్చితంగా నిర్దేశించి చెప్పలేవలేవు. ఇక్కడ ఏదో ఒక బాలుడు, ఏదైనా ఒక బాలుడు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఎనీ వన్ బాయ్ అని అర్థం అండి. ఈ బాయ్ అంటే ఒక బాలుడు కాదు, ఏదైనా ఒక బాలుడు. ఓకే, అన్నోన్ ఎనీ వన్ అని అర్థం. ఇక్కడ ఫలానా అని చెప్పబడుతుంది, కానీ ఖచ్చితంగా ఫలానాదే అని చెప్పబడట్లేదు. ఇక్కడ ఏదో ఒకటి అని నిర్దేశించి చెప్పబడుతుంది ఇక్కడ. ఓకేనా? సో అందుకే వీటిని ఏమన్నాము మనం? ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అంటూ ఉన్నాము. అందుకే ఇక్కడ ఈ బాయ్ అంటే ఎనీ వన్ బాయ్ అని అర్థం, ఏదో ఒక బాలుడు అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో అందుకే వీటిని ఏమన్నా మనం అంటే ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అని పిలుస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిని కానీ, ఒక స్థలాన్ని కానీ, ఒక వస్తువును కానీ నిర్దేశించి చెప్పలేదు కాబట్టి అందుకే వీటిని ఏమంటున్నాము మనం అంటే ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అని పిలుస్తున్నాం. ఇది డెఫినేషన్లో మీనింగ్ అండి మనకు. ఏంటి ఇండిఫినెంట్ ఆర్టికల్స్ అంటే? ఓకేనా? సో అలాగే డిఫినెంట్ ఆర్టికల్ అంటే ఏంటి మరి? ఇప్పుడు ఇండిఫినెంట్ ఆర్టికల్ అంటే ఖచ్చితంగా నిర్దేశించి చెప్పలేదు అనేది మనకు అర్థమైపోయింది. మరి ఇండిఫినెంట్ ఆర్టికల్ అంటే ఏంటో అర్థమైంది. మరి డిఫినెంట్ ఆర్టికల్ అంటే ఏంటి? డిఫినెంట్ ఆర్టికల్ అంటే ఏంటమ్మా అంటే, సో డిఫినెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఇట్ రిఫర్స్ టు పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ప్లేస్ థింగ్. ఏదైనా పర్వాలేదండి. ఇదేం చెప్తుందామా మనకు? పర్టిక్యులర్గా నిర్దేశించి చెప్తుంది, ఖచ్చితంగా నిర్దేశించి చెప్పబడును. కాబట్టి అందుకే దీన్ని ఏమంటున్నామా మనం ఇక్కడ? డిఫినెంట్ ఆర్టికల్స్ అంటున్నాం. ఓకేనా? ఖచ్చితంగా పలానా వస్తువు, పలానా స్థలము, పలానా వ్యక్తి అని నిర్దేశించి చెప్పుతుంది కాబట్టి అందుకే దీన్ని మనం ఏమన్నామంటే డిఫినెంట్ ఆర్టికల్. ఏంటిది అది మరి? దా అంటున్నాం. అందుకే ఖచ్చితంగా నిర్దేశించి చెప్పబడును. అందుకే దీన్ని మనం ఏమంటున్నామమ్మా అంటే డిఫరెంట్ ఆర్టికల్స్ అంటున్నాం. ఇంతకుముందు ఖచ్చితంగా నిర్దేశించి చెప్పలేదు కాబట్టి అందుకే దాన్ని మనం ఏమన్నామమ్మా? ఇండిఫినెంట్ ఆర్టికల్ అన్నాం. కానీ ఇది ఖచ్చితంగా నిర్దేశించి చెప్పబడును, ఖచ్చితంగా నిర్దేశించి చెప్పబడును కాబట్టి అందుకే దీన్ని మనం ఏమన్నామంటే డిఫినెంట్ ఆర్టికల్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ద గంగా రివర్. సో చూడండి, ఇక్కడ ఫలానా గంగా రివర్ కాదు, ఇక్కడ పర్టికులర్గా దేశంలో ఒకే ఒక నది ఫలానా గంగా అంటే ఖచ్చితంగా గంగా అని నిర్దేశించి చెప్పబడుతూ ఉన్నది మనకి ఇక్కడ. సో ఇది డిఫరెన్స్ అండి. అదే ఏ గంగా అన్నాం అనుకోండి, ఇంకో గంగా అనేది ఏదో ఇంకొకటి ఉన్నది అని అర్థమండి. ఇక్కడ అర్థమవుతుందా? అలాంటి నేమ్తో. కానీ అలా కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా నిర్దేశించి చెప్పేటువంటిది ఏంటి అంటే మనకు దాని డిఫినెంట్ ఆర్టికల్ అని చెప్తున్నాం. ఖచ్చితంగా నిర్దేశించి చెప్పలేవు కాబట్టి వాటిని ఏ మరియు యాన్ అని చెప్తూ ఉన్నాం బేట. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అండ్ డిఫరెంట్ ఆర్టికల్స్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? సో కాబట్టి డిఫరెంట్ ఆర్టికల్స్కు ఇండిఫరెంట్ ఆర్టికల్స్కు ఉన్నటువంటి తేడా ఒకటే. అవి ఖచ్చితంగా నిర్దేశించి చెప్పలేవు, ఇది ఖచ్చితంగా నిర్దేశించి చెప్పుతుంది. ఇది తేడా బేట. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఖచ్చితమైన ఆర్టికల్స్, అనిశ్చితమైన ఆర్టికల్స్ అని తెలుగులో అంటూ ఉంటాం మనం. సరే మంచిది. మరి ఆర్టికల్స్ని ఎలా యూజ్ చేస్తూ ఉంటాము అనేది మనం చూద్దాం. సో చాలా సింపుల్ టెక్నిక్స్ అండి.
రకరకాల మెటీరియల్స్లో రకరకాల పుస్తకాల్లో మీకు డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవైలబుల్ ఉంటాయండి. సో వాటన్నిటి జోలికి మీరు ఎవరు కూడా వెళ్ళకండి. మనం ఇప్పుడు చాలా సింపుల్ టెక్నిక్స్ అనేది ఈ వీడియోలో నేర్చుకుంటామండి. యూజ్ ఆఫ్ ఏ ఎలా యూజ్ చేయాలా, చాలా సింపుల్ లాజిక్ అండి. యూజ్ ఆఫ్ ఏ గురించి చూద్దాం ఫస్ట్ మనం. సో యూజ్ ఆఫ్ ఏను ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మనం చూద్దామండి. ఓకేనా? దేని గురించి అండి? ఏను ఎలా ఉపయోగించాలి అనే అంశం గురించి మనం చూద్దామండి. సో చాలా మంచిది. మనకు సింపుల్ గుర్తుపెట్టుకోవాలండి. డాష్ తర్వాత పదం యొక్క శబ్దం కా నుండి రౌతి లోపల వచ్చిన ఎడలా. ఓకేనండి? సింపుల్ టెక్నిక్. ఏదైనా ఒక పదము యొక్క శబ్దం అనేది కా నుండి రౌతి లోపల ఉంటే మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సౌండింగ్ని బట్టి ఆర్టికల్స్ యూజ్ చేయాలండి. ఓకేనా? ఆ సౌండ్ కూడా పదం మొత్తం సౌండ్ కాదండి. ఇక్కడ పదంలో ఉండేటువంటి మొదటి అక్షరము, మొదటి లెటర్ ఏ విధంగా సౌండ్ చేస్తుంది, ఆ సౌండ్ మీద ఆధారపడి ఉంటుంది ఆర్టికల్స్ ఎలా యూజ్ చేయాలనేది. కాబట్టి ఇక్కడ చాలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే, ఏదైనా ఒక పదము సౌండ్, ఏదైనా ఒక పదము యొక్క శబ్దం అనేది కా నుండి రౌతి లోపల వచ్చిన ఎడలా దేని మధ్యలో ఉండాలండి? కా నుంచి రౌతి మధ్యలో ఉంటే ఆ పదం ముందు మనం ఏం యూజ్ చేయాలమ్మా? సింపుల్గా ఏ అనే ఆర్టికల్ ఉపయోగించాల. చాలా ఈజీ. ఓకేనా? మళ్ళీ చెప్తున్నానమ్మా, యూజ్ ఆఫ్ ఏ సింపుల్ టెక్నిక్. మీరు 100 రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఒకటే రూల్. ఏదైనా ఒక పదము శబ్దము కా నుంచి రౌతి లోపల ఉన్న ఎడల ఆ పదం ముందు మనం ఏం ఆర్టికల్ యూజ్ చేయాలంటున్నాం? ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. వెరీ సింపుల్ లాజిక్ ఇది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా ఏ డాగ్. చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకు ఈ పదం మొత్తం సౌండ్ ఎలా చేస్తుందా అనేది అవసరం లేదు. మనకు ఆ పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఎలా సౌండ్ చేస్తుంది అనేది కావాలి మనకు. ఇక్కడ చూడండి, డాగ్, డా అనే సౌండ్ ఇస్తుందా? కా నుంచి రౌతు లోపలనే కదా ఈ సౌండ్ ఉన్నది. మరి ఒక పదం యొక్క శబ్దం అనేది కా నుండి రౌతు లోపల ఉంటే మనం ఏం యూజ్ చేయాలండి? ఏ. కాబట్టి అందుకే ఇక్కడ ఏమొచ్చిందండి? ఏ డాగ్ వచ్చేసింది. ఇది డిఫరెన్స్ అండి. సౌండింగ్ని బట్టి వాడుతున్నాం మనం ఇక్కడ. ఏదైనా పదం అండి అది కా నుంచి రౌతు లోపల వస్తే చాలు, ఆ పదాల ముందు ఏ అనే ఆర్టికల్ ఉపయోగించాలా. వెరీ సింపుల్ లాజిక్ అండి. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా అనేది. రైట్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి ఇప్పుడు మనము. రైట్, ఏదైనా ఒక పదం యొక్క శబ్దం అనేది కా నుంచి రౌతి లోపల ఉంటే ఖచ్చితంగా ఆ పదం ముందు మనం ఏం వాడాలనుకున్నామండి? ఏను ఉపయోగించాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ ఏ బుక్. ఇక్కడ చూడండి, బా సౌండ్ మరిది ఇది కా నుంచి రౌతు లోపలనే కదా ఉంది. మరి కా నుంచి రౌతు లోపల దీని సౌండ్ ఉంది కాబట్టి మనం ఏం వాడాలమ్మా? సింపుల్గా ఇక్కడ ఏ. అందుకే ఇక్కడ చూడండి ఆర్టికల్ ఏమొచ్చింది సెంటెన్స్లో? ఏ బుక్ అన్నాడు. సో ఐ హ్యావ్ ఏ బుక్. ఎందుకు? ఈ డబ్బా అంటే ఈ పదం మొత్తం సౌండ్ కాదు, ఈ పదంలో ఉన్న మొదటి లెటర్ ఏం సౌండ్ చేస్తుంది? ఇక్కడ ఏం చేస్తుందమ్మా? ఇది బి, బా అనే సౌండ్ చేస్తుంది. అందుకే ఇక్కడ దీని ముందు ఏమి ఉపయోగించామో మనం? సింపుల్గా ఏ అనే ఆర్టికల్ ఉపయోగించాము. ఇది చాలా సింపుల్ టెక్నిక్ అండి మనకి ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? అలాగే డాష్ ఫ్యూగర్. ఇక్కడ చూడండి, ఫ్యూ, ఇక్కడ పా అనే సౌండ్ వస్తుంది కదా. మరి ఈ పా అనే సౌండ్ కా నుంచి రౌతు లోపలనే కదా ఉన్నది. మరి ఈ పా అనే సౌండ్ కా నుంచి రౌతు లోపలనే ఉన్నది కాబట్టి సింపుల్గా మనం ఇక్కడ ఏం చేయాలండి? ఏ. రైట్, డాష్. ఓకే, లిటిల్ మనీ. ఓకే, ఇక్కడ చూడండి, లిటిల్, లా అనే సౌండ్ వస్తుంది కదా. ఈ లా అనే సౌండ్ దేని మధ్యలో ఉన్నదండి? ఇక్కడ మనకు కా నుంచి రౌతు లోపలనే ఉన్నది కాబట్టి కా నుంచి రౌతు లోపలనే సౌండ్ ఉన్నది కాబట్టి అందుకే ఇక్కడ ఏం యూజ్ చేయాలండి మనం? సింపుల్గా ఏ. ఓకేనా? సో ఇలానండి, అంటే ఒక పదం యొక్క శబ్దం అనేది కా నుండి రౌతు లోపల ఉంటే ఆ పదములో ఉన్నటువంటి మొదటి అక్షరం సౌండింగ్ చూడాలా రేపు ఎగ్జామినేషన్లో కూడా మనం.
ఓకేనా? సో అలాగే ఇంకా చూద్దాం, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈజ్, ఓకే, లెక్చరర్, ఈజ్ లెక్చరర్. ఇక్కడ ఏమొస్తుందండి? ఏ లెక్చరర్. ఎందుకు ఇక్కడ ఏ సౌండ్ చేస్తుంది? లా, లే అంటే లానే కదా. సో కా నుంచి రౌతు లోపల సౌండింగ్ ఉంటే ఏం వాడాలంటున్నామండి మనం ఇక్కడ? సింపుల్గా ఏ అనే ఆర్టికల్ ఉపయోగించాలి కాబట్టి అందుకే ఇక్కడ ఈజ్ ఏ లెక్చరర్ అంటారండి. ఓకేనా? నెక్స్ట్ అలాగే షీ ఈజ్ డాష్ డాక్టర్. చూడండి ఇక్కడ. సో ఇదేం సౌండింగ్ చేస్తుందండి? డా. ఇది కా నుంచి రౌతు లోపలనే కదండి సౌండింగ్ ఉన్నది, కాబట్టి అందుకే ఇక్కడ సింపుల్గా ఏమి ఇచ్చాలండి? ఏ డాక్టర్. అలాగే డాష్ ఏంటండి? యూనివర్సిటీ. ఓకేనా? ఏంటండి? డాష్ యూనివర్సిటీ. ఓకేనా? అలాగే డాష్ యూరోపియన్. ఏంటండి? యూరోపియన్. డాష్ యూరోపియన్. ఇప్పుడు ఇక్కడ గమనించండి, యా అనే సౌండ్ వస్తుంది కదా, కాబట్టి అందుకే ఇక్కడ ఏమొస్తుందండి? యా అనే సౌండ్ దేని మధ్యలో ఉంది? కా నుంచి రౌతి మధ్యలో ఉంది. యూరోపియన్. ఓకేనండి? ఏంటంటే ఇక్కడ యూరోపియన్, యూ, ఇక్కడ కూడా యూ అనే సౌండ్ వస్తుంది యా, కాబట్టి కా నుంచి రౌతులో పడినాయి కదండి ఇది కూడా ఉన్నది, అందుకే ఇక్కడ ఏం యూజ్ చేయాలమ్మా? ఏ అనే ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాం. కానీ చాలా సందర్భంలో మనకేం చెప్పింటారు? AEIOU వస్తే చాలు, ఏం వాడాలంట? యాన్. మరి ఇప్పుడు ఇక్కడ యూ వచ్చింది, ఇక్కడ ఈ వచ్చింది, మరి ఇక్కడ యాన్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది, కాబట్టి ఈ సూత్రాన్ని మనం ఫాలో కావద్దు ఎవరు కూడా. మీరు నేర్చుకున్న మీ మైండ్లో ఉన్న ఈ సూత్రాన్ని ఫస్ట్ తీసేయండి దయచేసి. అర్థమవుతుందా? దీన్ని తీసేయండి, కేవలం ఈ టార్గెట్ను ముందు పెట్టుకోండి. ఇలా వెళ్తే రాంగ్ అవుతుంది. ఇలా మీరు ఇక్కడ చదివి ఉన్నా, మీ మైండ్లో ఇప్పటికీ మీకు నేర్చుకొని ఉన్నా, దయచేసి ఆ సూత్రాన్ని మీ మైండ్లోకి వెళ్ళి తీసి పక్కకు పెట్టండి. చూడండి ఇక్కడ యూనివర్సిటీ, యా అనే సౌండ్ వచ్చింది కాబట్టి అందుకే ఇక్కడ ఏంటండి? ఏ. మరి ఈ సూత్రం ప్రకారం పోతే మనకి ఏమవుతుందండి? యాన్ అవుతుంది. బీ కేర్ఫుల్ అండి. రైట్. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ అలాగే డాష్ 1, ఓకేనా? సారీ, డాష్ 1 రూఫీ. ఇప్పుడు చూడండి, వా అనే సౌండ్ వస్తుందా లేదా? వా అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమి ఉపయోగించాలండి మనం? ఏని ఉపయోగించాలండి. ఏమి ఉపయోగించాలండి? ఏని ఉపయోగించాలండి. ఓకే. అలాగే డాష్ BOY, బాయ్, బా అనే సౌండ్ వస్తుంది కదండి, కా నుంచి రౌతులో ఉన్నాయి కదండి, ఇది కూడా సౌండ్ ఉన్నది, అందుకే ఇక్కడ ఏమి ఉపయోగించాలండి? ఏ బాయ్. అలాగే డాష్ గర్ల్, GIRL, ఇక్కడ గా అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఏమి ఉపయోగించాలండి మనం? ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలా. ఇలా మీరు ఏ పదమైన ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్డ్ని తీసుకోండి, సింపుల్గా యూజ్ ఆఫ్ ఏ అంటే చాలండి. రకరకాల గ్రామర్ పుస్తకాల్లో రకరకాల రూల్స్ ఉంటాయి, వాటన్నిటి చెక్ పెట్టండి. సింపుల్ టెక్నిక్. ఏ పదమైన దాని సౌండింగ్ సిస్టాన్ని బట్టి మనం ఆర్టికల్స్ ఉపయోగించాలనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మన కా నుంచి రౌతు లోపల సౌండింగ్ చేస్తే ఆ వర్డ్ ముందు ఖచ్చితంగా మనం ఏం ఉపయోగించాలమ్మా? ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించండి. ఓకేనా? చాలా సింపుల్ టెక్నిక్ అండి ఇది, చాలా సింపుల్ టెక్నిక్ అండి ఇది. రైట్, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ యూజ్ ఆఫ్ యాన్ లోకి వెళ్దామండి మనం. సో యూజ్ ఆఫ్ యాన్. సో యూజ్ ఆఫ్ యాన్, యూజ్ ఆఫ్ యాన్, యూజ్ ఆఫ్ యాన్ ఎలా ఉపయోగించాలండి? డాష్ తర్వాత పదం యొక్క శబ్దం ఆ నుండి అంహా వరకు వచ్చిన ఎడల, దేని మధ్యలో అండి? ఆ నుండి అంహా వరకు వచ్చిన ఎడల. ఇంతకుముందు ఏం చూసాము యూజ్ ఆఫ్ ఏలో? కా నుండి రౌతు లోపల సౌండ్ చేస్తే ఏ పదమైనా సరే ఆ పదం ముందు మనము ఏను ఉపయోగించాలనుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నామమ్మా? ఆ నుండి అంహా లోపల ఏ పదమైన సౌండింగ్ చేస్తే ఆ పదం ముందు మనం ఏమి ఉపయోగించాలి? సింపుల్గా యాన్ అనే ఆర్టికల్ను ఉపయోగించాలి అని మనం చెప్పుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ ANT, ఇక్కడ చూడండి ఆ, ఇందులో ఆ అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఆ నుంచి అంహా లోపలనే ఉంది ఈ సౌండింగ్ కాబట్టి అందుకే ఇక్కడ మనం ఏం వాడాలమ్మా? సింపుల్గా ఓకేనా? అలాగే డాష్
ఇక్కడ చూడండి ఏ ఏ ఐ కాబట్టి సో ఇది ఆ నుంచి అమా లోపల దీని సౌండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమి ఉపయోగించాలి అనాయ్. ఓకేనా? ఓకే. డాష్ తర్వాత అంటే డాష్ తర్వాత పదం యొక్క శబ్దం ఆ నుంచి అమహా లోపల ఉంటే లేదా పదం యొక్క సౌండింగ్ సిస్టమ్ ఆ నుంచి అమహా లోపల ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం ఏమి ఉపయోగించాలమ్మా హ్యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించాలా. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్ టెక్నిక్స్ అండి. ఇప్పటివరకు ఏ ఇన్స్టిట్యూట్లో మీకు బోధించలేని విధంగా చాలా సింపుల్ టెక్నిక్స్తో మనం బోధిస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. డాష్ ఇండియన్ చూడండి, ఇక్కడ ఈ అనే సౌండ్ వస్తుంది కదా, మరి ఈ సౌండింగ్ కా నుంచి రౌతు లోపట ఉందా ఆ నుంచి అమ్హా లోపట ఉందండి? ఆ నుంచి అమ్హా లోపల ఉంది సౌండింగ్. అందుకే ఇక్కడ ఏమొస్తుందండి మనకు యాన్. కా నుంచి రౌతు లోపల చేస్తే ఏమొస్తుందండి ఏ వస్తుండే. ఇది డిఫరెన్స్ అండి. అండ్ ఇండియన్ డాష్ ఎక్స్ ఆక్స్ ఆ కాబట్టి ఆ నుంచి అహ్మా లోపల సౌండ్ ఉంది కాబట్టి ఏ ఆర్టికల్ ఉపయోగిస్తున్నామండి ఇక్కడ యాన్ అనే దాన్ని ఉపయోగిస్తున్నాం. అలాగే డాష్ అంబ్రెలా ఏంటండి డాష్ అంబ్రెలా ఇక్కడ చూడండి ఆ అనే సౌండింగ్ వస్తుంది కాబట్టి కా నుంచి రౌతి లోపల లేదు కాబట్టి ఆ నుంచి అమ్హాలో మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నామమ్మా యాన్ అంబ్రెలా. డాష్ అవర్ చూడండి ఇక్కడ ఈ ఆ కాదండి ఇక్కడ అవర్. ఓకేనా? కాబట్టి అందుకే హ్యాన్ అవర్ ఆనర్. ఇలా మీరు ఏదైనా తీసుకోండి. అంటే ఏదైనా ఒక పదం యొక్క శబ్దము ఆ నుండి అమ్హా లోపల ఉంటే దాని ముందు మనం సింపుల్గా ఏమి ఉపయోగించాలండి యాన్ అనే ఆర్టికల్ ఉపయోగించాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అలాగే యాన్ను ఇంకో సందర్భంలో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటామండి. ఇంకో సందర్భంలో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఓకే ఈ ఎఫ్ హెచ్ ఐ ఎల్ ఎం ఎన్ ఓ ఓకే ఆర్ ఎస్ ఎక్స్ ఏ ఈ ఎఫ్ హెచ్ ఐ ఎల్ ఎం ఎన్ ఓ ఆర్ ఎస్ ఎక్స్ పదముల చేత. ఓకే. ఈ పదములు వచ్చు. ఈ అక్షరాల చేత ఏ పదాలు అయితే ఏర్పడతాయి ఆ పదాలు ఎలా ఉండాలి? అబ్రివేషన్స్, సంక్షిప్త పదాలు అంటుంటాం మనం. సంక్షిప్త పదాలు అబ్రివేషన్స్. ముందర ఏమి ఉపయోగించాలండి మనం సింపుల్గా యాన్ అనే ఆర్టికల్ వాడాలండి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఇది సంక్షిప్త పదం కదా, అందుకే దీని ముందు ఏం వాడాలండి మనం సింపుల్గా యాన్. ఇగో ఏముందా లేదా డాష్ ఎంపీ అందుకే దీని ముందు ఏం వాడాలండి యాన్ ఎంపీ. ఓకేనా? అలాగే డాష్ ఎంఎస్సి ఇక్కడ ఏం రావాలండి సింపుల్గా యాన్. అలాగే ఎంపీసీ ఏం రావాలండి ఇక్కడ సింపుల్గా యాన్. ఓకేనండి? అలాగే మనము ఎంబీబీఎస్ ఓకేనా ఏం రావాలండి ఇక్కడ యాన్. అలాగే డాష్ ఎస్ఐ ఏం రావాలండి ఇక్కడ యాన్ ఎస్ఐ. డాష్ ఎల్ఎల్బి ఏం రావాలండి ఇక్కడ యాన్. సింపుల్ టెక్నిక్స్ అండి ఇక్కడ. ఇలా మీరు ఏదైనా తీసుకోండి. ఓకేనా? ఆర్ఎంపి ఏం రావాలండి ఇక్కడ యాన్. ఓకేనా? ఎస్ఐ ఏం రావాలండి ఇక్కడ యాన్. సో ఇలా మీరు ఏది తీసుకున్నా ఓకేనా. ఎస్బిఐ యాన్. AEFHILMNORSX అనే పదాల చేత సంక్షిప్త పదాల చేత ఏదైనా ఒక పదము స్టార్ట్ అయితే ఆ పదాల ముందు కూడా మనము యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించాలండి. ఓకేనా? అలాగే మనము వీటితో పాటు ఏంటి అంటే మనము
ఇంకొద్దిగా కాస్త డీప్గా వెళ్తే, సో ఒక జాతి మొత్తాన్ని సూచించేటప్పుడు ఏ అనే ఆర్టికల్ వాడతామండి. ఒక జాతిని ఓకేనా సూచించేటప్పుడు, ఒక జాతి మొత్తం సూచించేటప్పుడు ఏం ఉపయోగిస్తామండి? ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలండి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఏ కౌ ఈజ్ యూస్ఫుల్ ఎనిమల్. ఓకే, ఇక్కడ ఏంటి? ఏ కౌ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ కౌస్ అని అర్థమండి. ఒక జాతిని మొత్తాన్ని సూచిస్తున్నది ఇక్కడ కాబట్టి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే టు మేక్ ఏ కామన్ నోన్ ఆఫ్ ఏ ప్రాపర్ నోన్. ఓకేనా? టు మేక్ కామన్ నోన్ ఆఫ్ ఏ ప్రాపర్ నోన్. ఏమన్నాడు ఇక్కడ మనకు? ప్రాపర్ నోన్ని కామన్ నోన్గా తెలిపేటప్పుడు, ప్రాపర్ నోన్ని కామన్ నోన్గా తెలిపేటప్పుడు, టు మేక్ కామన్ నోన్ ఓకే ఆఫ్ ఏ ప్రాపర్ నోన్. కామన్ నోన్ని దేనిగా మెన్షన్ చేయాలి? ఆ ప్రాపర్ నోన్ని కామన్ నోన్గా తెలుపుటకు. ఓకేనా? ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, షేక్స్పియర్ Shakespeare can write a romantic comedy. ఓకే, ఇది కామన్ నోన్ అండి. దీనిని ఒక ప్రాపర్ నోన్గా, ఓకేనా, ప్రాపర్ నోన్ని కామన్ నోన్గా తెలిపేటప్పుడు, ఓకేనా, ఈ ప్రాపర్ నోన్ని కామన్ నోన్గా తెలిపేటప్పుడు షేక్స్పియర్ ఏ అన్నాం, అందుకు కామన్గా తెలుపుతున్నా. జనరల్గా ఇలా ఉంటాయి ఆయన కామెడీ అనేది తెలుపుతూ ఉన్నది. సో ఇలా ఆర్టికల్స్ని యూజ్ ఆఫ్ ఏ, యూజ్ ఆఫ్ యాన్ ఉపయోగించాలండి. సో విద్యార్థులందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.